సార్ నిన్నటి నుండే కాదు, చాలా డేస్ నుంచి నడుస్తుంది సార్. మేము జనరల్‌గా ఏంది అని అంటే, ఎప్పుడైతే వాళ్ళు ఆ కోర్ట్ జస్టిస్ అది కోర్ట్ కేసెస్ అది ఇది మా సైడ్ తీర్పు వచ్చిందని అంటున్నారో, వాళ్ళు ఒక 2-3 మంత్స్ నుంచే వాళ్ళు ఈ ల్యాండ్‌ని ఎంక్రోచ్ చేసేద్దాం, దాన్ని మొత్తం క్లీన్ స్వీప్ చేసేద్దామని చూస్తున్నారు. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్‌కి అమ్మేద్దామని చూస్తున్నారు వేలం పాట పెట్టేసి. సో దానికోసం ఏంటంటే నిన్న బుల్డోజర్స్ వచ్చినాయి అన్నట్టు. దాన్ని ఆల్రెడీ ఒక 10 నుంచి 20 బుల్డోజర్స్ దాకా వచ్చి క్లీన్ చేస్తున్నాయి. ఆ టైంలో స్టూడెంట్స్ మేము జస్ట్ అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంది అని చెప్పేసి ప్రశ్నించడానికి వెళ్తే, మా అందరినీ అసలు అక్కడికి వెళ్ళనివ్వకుండా ముందే బ్యారికేడ్స్ పెట్టేసేసి, అసలు దగ్గరికి వెళ్ళేటప్పుడే డైరెక్ట్ మా మీద ఒక లాఠీ చార్జ్ ఒక్కటి వదిలేసేసి, మిగతా మొత్తం ఎన్ని విధాలుగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలో అన్ని విధాలుగా మీద పడేసుకుంటూ కొట్టడం, డైరెక్ట్ దాని లోపల వేసేసి లోపల వ్యాన్లో వేసేయడం. దానివల్ల యాక్చువల్లీ మా దాంట్లో కొందరు సీనియర్ నాయకులకి డైరెక్ట్ ఇక్కడ హెడ్ కూడా కొంచెం ఇంజురీ అయిపోయింది. వాళ్ళు ఇప్పటికే కొంచెం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో నేనేమైందంటే సార్, దాంట్లో వ్యాన్లో వేసేసిండ్రు. అట్లా దానికి మేము నిరసనగా ఏంది అని అంటే, మాకు అక్కడ ఎలాంటి యాక్సెస్ లేదు కాబట్టి దీన్ని కంపల్సరీ అట్లీస్ట్ మీడియా దృష్టికన్నా తీసుకొద్దామంటే, మాకు లోపలికి మీడియాని అలౌ చేసే పరిస్థితిలో లేరు. సో అట్లీస్ట్ మీడియా దృష్టికన్నా తీసుకొచ్చి అట్లీస్ట్ మా యొక్క బాధని, మా యొక్క మాకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు తెలియజేయాలని చెప్పేసి మేము మెయిన్ గేట్ దగ్గర వచ్చేసి ప్రొటెస్ట్ చేశాం సార్. అదొకటి. ఇంకోటి నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. ఏంది అని అంటే, అసలు క్యాంపస్లో అసలు ఒక ఏదైనా రిజర్వ్ ఫారెస్ట్ ఉందా, అసలు ఏముందా, అసలు అక్కడ ఏమన్నా పులులు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా అని రీసెంట్గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానించారు. ఇక్కడ పులిలు సింహాలు లేకపోతుండొచ్చు సార్, కానీ పులిలు సింహాలు లేదు. కానీ ఇక్కడ ఒక జాతీయ పక్షుల ఆవాసం ఉంది. ఇక్కడ వందలాది జింకల గుంపు ఉంది. దాన్ని మించిన 234 స్పీసీస్ల బర్డ్స్ అది ఇది ఉన్నాయి. అంత రిచ్ బయోడైవర్సిటీ ఉంది ఇక్కడ జనరల్ ఏంటంటే, మనం చాలా కేసెస్ చూసినాం. మనము చిన్న జింకల్ని చంపేస్తేనే మనం సెలబ్రిటీస్ ఎన్ని సంవత్సరాలు జైలుకి పోయే పరిస్థితి వచ్చిందో మనం చూసినాము. అలాంటిది మన దేశ నిబద్ధతను, మన దేశ ఆశయాలను కాపాడాల్సిన నువ్వే ఒక జాతీయ పక్షులున్న ఆవాసాన్ని మీరు నాశనం చేస్తూ ఉంటే, అంటే మీకెన్ని సంవత్సరాలు శిక్ష పడాలి? అసలు మిమ్మల్ని సొసైటీ అసలు ఏ విధంగా చూడాలి? మీకు ఎలాంటి శిక్ష పడాలి? అసలు మేము ఒకటే చెప్తున్నాం, మాకేందంటే మా భూములు మాత్రం మాకే కావాలి. మీరు పర్యావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయొద్దు. ఇంకొకసారి కొంచెం మీరు నిద్రల నుంచి కళ్ళు తెరిచేసి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మా సైడ్ నుంచి.